హాయ్, మీరు ఎప్పుడైనా మీ అన్నయ్య లేదా తమ్ముడితో లేదా మీ అక్క లేదా చెల్లితో గొడవపడ్డారా? ఈ రోజు మనం వినబోయే కథ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ స్నేహంగా ఉండకపోయినా దేవుని సహాయం వల్ల వారు మళ్లీ ప్రేమను, క్షమను ఎలా పొందుకున్నారు అని తెలియచేస్తుంది. ఇప్పుడు మనం యాకోబు మరియు ఏశావు యొక్క అద్భుతమైన కథను వినబోతున్నాం. ఇద్దరు కవలలు, వారి నిర్ణయాలు మరియు మళ్లీ కలిసిన వారి స్నేహం. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. చాలా సంవత్సరాల పాటు వారికి పిల్లలు లేరు. ఇస్సాకు దేవుని ముందర రిబ్కా కోసం భక్తిగా ప్రార్థించాడు, మరియు దేవుడు అతని ప్రార్థనను విన్నాడు. రిబ్కా గర్భవతి అయింది. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రిబ్కా గర్భంలోని బిడ్డలు ఒకరితో ఒకరు తోసుకుంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. రిబ్కా ఆశ్చర్యపోయి ఆందోళన చెందింది. కాబట్టి ఆమె దేవుని అడిగింది, ఇలా ఎందుకు జరుగుతోంది? దేవుడు ఇలా సమాధానమిచ్చాడు, నీ గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. Gospel Jiggles.